బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ మూడో జాబితా విడుదలైంది. ఈ జాబితా 35 మందితో విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇవాళ సాయంత్రానికి అల్లా విడుదల చేస్తారు అనుకున్న జాబితా ముందుగానే ప్రకటించేశారు. ఇక ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారు, ఆశావాహులకి ఎంతమందికి చోటు దక్కింది, కొత్త వారికి ఎంతమందికి చోటు దక్కింది, ఇందులో మహిళలకి ఎంతమందికి స్థానం కల్పించారు, ఇక సామాజిక వర్గాలుగా ఎంతమందికి అవకాశం ఇచ్చారు అనేది మరికొన్ని క్షణాల్లో తేలిపోనుంది. దానికి సంబంధించి అయితే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, 35 మంది అభ్యర్థుల జాబితాతో ముఖ్యంగా బీజేపీ మూడవ జాబితాను విడుదల చేయడం జరిగింది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటి వరకు 88 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. బీజేపీ మొదటి లిస్ట్ 52 మంది అభ్యర్థులతో, రెండవ లిస్ట్ ఒక మిథున్ రెడ్డి, జితేందర్ రెడ్డి కుమారుడితో ఒక లిస్ట్ వచ్చింది, సెకండ్ లిస్ట్. అలాగే థర్డ్ లిస్ట్ 35 మంది అభ్యర్థులతో ఒక లిస్ట్ రావడం జరిగింది. ఇంకా 21 స్థానాలకు సంబంధించి పెండింగ్ ఉంచడం జరిగింది. వివిధ నియోజకవర్గాల్లో చేరికలు, అలాగే కీలక స్థానాలకు సంబంధించి జనసేనతో పొత్తు, ఏవైతే ఈ స్థానాలకు సంబంధించి మాత్రం 21 స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉంచడం జరిగింది. సో సామాజిక సమీకరణాలు అలాగే గెలుపు అవకాశాలని బేరీజు వేసుకుంటూ మూడవ లిస్టుని 35 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం జరిగింది. కీలక నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ జాబితాలో ముఖ్యంగా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాలకు సంబంధించి ముఖ్యంగా వేరబెల్లి రఘునాథ్, అలాగే ఆసిఫాబాద్ నుంచి అజ్మీరా ముఖ్యంగా ఆత్రామ్ నాయక్, అలాగే బోధన్ నుంచి వడ్డీ మోహన్ రెడ్డి, అలాగే బాన్స్వాడ నుంచి ముఖ్యంగా ఎండల లక్ష్మీనారాయణకి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే నిజామాబాద్ రూరల్ నుంచి దినేష్ ముఖ్యంగా కులచారి, అలాగే ముఖ్యంగా మంతన్ నుంచి ముఖ్యంగా చందుపట్ల సునీల్ రెడ్డి, అలాగే మెదక్ నుంచి ముఖ్యంగా పంజా విజయ్ కుమార్, అలాగే నారాయణ్ ఖేడ్ నుంచి ముఖ్యంగా జనవాడే సంగప్ప, ముఖ్యంగా నారాయణ ఖేడ్ నుంచి ప్రముఖ జర్నలిస్ట్ సంగప్పకి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. అలాగే అందోల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పల్లె బాబు మోహన్కి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. అలాగే జహీరాబాద్ ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముఖ్యంగా రామచంద్ర రాజనరసింహకి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో కూడా ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. సో ఆయనకే ఉప్పల్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అలాగే లాల్ బహదూర్ నగర్ నుంచి ముఖ్యంగా సామా రంగారెడ్డికి టికెట్ ఇచ్చారు. అలాగే రాజేంద్ర నగర్ నుంచి ముఖ్యంగా తోకల శ్రీనివాస్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. అలాగే చేవెళ్ల ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కేఎస్ రత్నంకి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. అలాగే పరిగి నుంచి బూనేటి ముఖ్యంగా మారుతి కిరణ్కి, అలాగే ముషీరాబాద్ నుంచి పూసరాజు, అలాగే మలక్పేట నుంచి సామిరెడ్డి సురేందర్ రెడ్డికి ముఖ్యంగా అవకాశం కల్పించడం జరిగింది. సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి బీజేపీ థర్డ్ లిస్ట్లో కొంత ఎక్కువ ప్రయారిటీ కనిపిస్తోంది. ఇంకా కొన్ని కీలక నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా సో బీసీలతో మహిళలకే కాదుకుండా ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారథ్యంలో అత్యధికంగా రెడ్డిలకు అక్కడ సీట్లను కేటాయిస్తున్న పరిస్థితి. కాబట్టి సో బీజేపీ కూడా కొంత రెడ్డి ప్రాధాన్యత ఉన్న స్థానాలకు సంబంధించి వారికే ఎక్కువ సీట్లను కేటాయించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే అంబర్పేట్ ఇక్కడ ఈ స్థానంలో ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి పోటీ చేస్తుండేవారు. కానీ ప్రస్తుతం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ డీకేర్ల లాంటి సీనియర్ నేతలు ఎవరు పోటీ చేయట్లేదు. సో అంబర్పేట్ స్థానాన్ని ముఖ్యంగా కృష్ణ యాదవ్కి కేటాయించడం జరిగింది. అలాగే జూబ్లీ హిల్స్ని లంకల దీపక్ రెడ్డికి, అలాగే సనత్ నగర్ని మర్రి శశిధర్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకప్పుడు, ఆయన ముఖ్యంగా బీజేపీలో చేరిన తర్వాత సనత్ నగర్ స్థానాన్ని మర్రి శశిధర్ రెడ్డికి కేటాయించడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ని ముఖ్యంగా మేకల సారంగపానికి సికింద్రాబాద్ స్థానాన్ని కేటాయించారు. అలాగే నారాయణపేట స్థానాన్ని ముఖ్యంగా రత్నాక్ పండు రెడ్డికి ముఖ్యంగా కేటాయించడం జరిగింది. అలాగే జడ్చర్ల ముఖ్యంగా చిత్తరంజన్ దాస్, అలాగే మక్తల్ని ముఖ్యంగా జితేందర్ రెడ్డికి కేటాయించడం జరిగింది. అలాగే వనపర్తి స్థానాన్ని ముఖ్యంగా అశ్వత్థామరెడ్డికి, అలాగే ఇటు అచ్చంపేటకు సంబంధించిన స్థానాన్ని దేవాని సతీష్ మాదికకు ఇక్కడ స్థానం కల్పించారు. అలాగే ఇటు వనపర్తిని ముఖ్యంగా అశ్వత్థామరెడ్డి, అలాగే ముఖ్యంగా షాద్ నగర్ని అందే బాబయ్యకి ముఖ్యంగా అక్కడ షాద్ నగర్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అలాగే దేవరకొండ ఎస్టీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కేతావత్ లాలు నాయక్కి అక్కడ స్థానం కల్పించారు, అభ్యర్థిత్వాన్ని అక్కడ ప్రకటించడం జరిగింది. అలాగే హుజూర్ నగర్ నుంచి ముఖ్యంగా చల్లా శ్రీలతారెడ్డి, ముఖ్యంగా హుజూర్ నగర్ చాలా కీ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి చల్లా శ్రీలతారెడ్డి అనే మహిళకి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. ఇటు
ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన పోటీకి సంబంధించి, అలాగే నల్గొండకు సంబంధించి మడగాని శ్రీనివాస్ గౌడ్కి, అలాగే ఆలేరు నుంచి పాడాల శ్రీనివాస్, అలాగే పరకాల నుంచి ముఖ్యంగా కల్లా ప్రసాదరావు, అలాగే పినపాకని ఎస్టీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోడెం బాలరాజుకి, అలాగే ముఖ్యంగా పాలేరుకి సంబంధించి ముఖ్యంగా నున్న రవికుమార్, అలాగే సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి రామలింగేశ్వరరావు, ఈ విధంగా 35 మంది అభ్యర్థులతో బీజేపీ థర్డ్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. మెజార్టీగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఎక్కువ పేర్లను ఇందులో కనిపించడం జరిగింది. ఈ థర్డ్ లిస్ట్లో అన్ని సామాజిక సమీకరణాలను బేరీజ్ వేసుకుంటూ కూడా ఈ అభ్యర్థుల జాబితాను రూపొందించామని చెప్పి బీజేపీ జాతీయ అధిష్టానం చెప్తోంది. నిన్న జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో 40 నుంచి 45 పేర్ల వరకు రిలీజ్ అవుతాయని భావించారు. కానీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలో వేగంగా పార్టీలు మారుతున్నారు. నేతలు ఒక పార్టీలో టికెట్ దక్కని వారు మరొక పార్టీలో సీట్ కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. నిన్నే బీజేపీలో కీలక కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించిన అభ్యర్థులు కూడా చేయడం జరిగింది. ఇటు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుదర్శన్ రెడ్డి, ఆయనకి కాంగ్రెస్ లో టికెట్ రాలేదు కాబట్టి బీజేపీలోకి వచ్చారు. అలాగే ఇటు మునుగోడు స్థానం నుంచి కృష్ణారెడ్డి కూడా నిన్న బీజేపీలో చేరడం జరిగింది. అలాగే బోత్ కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా నిన్న బీజేపీలో చేరారు. సో రాథోడ్ బాపురావుకి గతంలోనే స్వయం బాపురావుకి అక్కడ టికెట్ ఇచ్చారు కాబట్టి లోక్సభ సెగ్మెంట్ కి సంబంధించిన అష్యూరెన్స్ ని ముఖ్యంగా బీజేపీ అధిష్టానం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే 35 కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి బీజేపీ అభ్యర్థులు ప్రకటించింది. ఇంకో 21 కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉంచారు. కాంగ్రెస్ చివరి లిస్టు విడుదల తర్వాత అక్కడ ఎవరికైనా ఆశావాళ్ళకి టికెట్ దొరకకపోతే వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చే ఆలోచనలో బీజేపీ నాయకత్వం అయితే ఉంది. అందులో భాగంగానే జనసేనతో ఏవైతే స్థానాలు పొత్తులో భాగంగా ఇవ్వాలనుకుంటున్నారు 9 నుంచి 10 స్థానాలు వాటికి, అలాగే మరో 11 స్థానాలు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేసే స్థానాలకు సంబంధించి పెండింగ్ లో ఉంచుతూ మొత్తం 35 స్థానాలకు సంబంధించిన 3వ జాబితాని ముఖ్యంగా అరుణ్ సింగ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన ముఖ్యంగా సంతకంతో ఈ థర్డ్ లిస్ట్ అనేది విడుదల అవడం జరిగింది. రైట్ గోపి, అనుకున్నట్లు ఇప్పుడు ఈ జాబితాలో కొత్త వారికి ఎవరికైనా చోటు కల్పించారా? ఇప్పుడు జనసేనది పెండింగ్ పెట్టారు కదా, నెక్స్ట్ 3వ జాబితాలో జనసేనకి సీట్లు కేటాయించే అవకాశం ఉందా? ఎస్, పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. వరుణ్ తేజ్ పెళ్లి సందర్భంగా ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. సో ఆయన వచ్చిన తర్వాత రేపు ఆయన తిరిగి భారత్కి రాబోతున్నట్లుగా సమాచారం. సో ఆయన వచ్చిన తర్వాత ఈ చర్చలు, పొత్తులకు సంబంధించిన చర్చలు మళ్ళీ కొనసాగబోతున్నాయి. గతంలోనే ఆయన ముఖ్యంగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్తో మాట్లాడారు. అలాగే ఢిల్లీ వచ్చి అమిత్ షాను కూడా కలిశారు. పొత్తులకు సంబంధించి 32 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం, సో మీరు ఇచ్చే స్థానాలు ఏంటి అని చెప్పి జాతీయ నాయకత్వాన్ని కూడా అడిగి వెళ్లారు. కాబట్టి సో 9 నుంచి 10 స్థానాలు జనసేనకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో వాటికి సంబంధించి కొన్ని స్థానాల్లో ఇటు బీజేపీ నేతలు బెట్టుబడుతున్న పరిస్థితి. కౌకట్పల్లి కానీ, షేర్లింగంపల్లి కానీ, లేకపోతే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని స్థానాలకు సంబంధించి అంటే సెటిలర్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న స్థానాలకు సంబంధించిన సీట్లను జనసేన ఆశిస్తుంది. సో ఆ స్థానాలు మినహా, జనసేనకి ఇచ్చే స్థానాలు కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉన్న స్థానాలు మినహా మిగతా స్థానాలకు సంబంధించి ముఖ్యంగా ఒక చోట 2-3 అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా అందులో గెలిచే అభ్యర్థి ఎవరు, సామాజిక సమీకరణాల అభ్యర్థికున్న పేరు సహా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 35 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు పవన్ కళ్యాణ్ తిరిగి విదేశాల నుంచి భారత్ చేరుకున్న తర్వాత మళ్లీ చర్చలు అనేవి కొనసాగబోతున్నాయి. అయితే నవంబర్ 10వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో లిస్టులన్నీ కంప్లీట్ చేసే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. రేపు నోటిఫికేషన్ వెలువడుతున్నప్పటికీ కూడా ఈ పొత్తులు వీటిన్నిటికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. సో ఇటు పక్క కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పొత్తు విగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ లో ఎవరికైతే టికెట్ లభించలేదో వాళ్ళు పార్టీని వీడి బీజేపీ వైపు చూసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సో వాళ్ళ గురించి కూడా బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తూ చివరిగా ఒకవేళ లిస్ట్ ఎవరిదన్నా వస్తే అది బీజేపీతో అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు అయితే 88 స్థానాలకు సంబంధించి ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలకే సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అలాగే ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఇక బీజేపీ థర్డ్ పొజిషన్ లో 88 స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా పొత్తులకు సంబంధించి జనసేనతో చర్చలు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించిన చర్చలు కొలిక్కొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా 7వ తారీఖు నుంచి మనకంతున్న సమాచారం ప్రకారం 7వ తారీఖు నుంచి ఈ ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణలో బీజేపీ ముమ్మరం చేయబోతోంది. బీసీ గర్జన సభ, బీసీ సభతో ముఖ్యంగా ప్రచార కార్యక్రమాలను అక్కడ ప్రారంభించబోతున్నారు. ప్రధాని మోడీ ఆ రోజు హైదరాబాద్ లో బహిరంగ సభలో
ప్రసంగించబోతున్నారు. సో ఆ రోజు నుంచి బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయబోతోంది. సో ఇంకో వారం రోజుల పాటు కూడా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి జనసేన కేటాయించాల్సిన సీట్లు, అలాగే కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా ఆశావాహులు ఇంకా ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చే కీలక నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి టికెట్ ఇచ్చే ఆలోచనలో కూడా బీజేపీ అధిష్టానం ఉంది. అందులో భాగంగానే కొంత ఆలస్యంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు 40 నుంచి 45 స్థానాలకు సంబంధించి ప్రకటన వస్తుందని భావించారంతా. కానీ 30 నుంచి 35 స్థానాలకు సంబంధించి మాత్రమే అభ్యర్థుల ప్రకటన అనేది జరిగింది. కొత్తగా చేరిన వారికి కూడా అవకాశాలు లభించడం జరిగింది. ముఖ్యంగా మర్రి శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీజేపీలో చేరారు ఇటీవల 6 నెలల క్రితం. సో ఆయనకి సనత్ నగర్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అలాగే కీలక కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కానీ, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కానీ అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ కంటెస్టర్స్ని బీజేపీ ఎంపిక చేసి ముఖ్యంగా బరిలో దించడం జరిగింది. సో ఇంకా ముఖ్యంగా నేతల చేరికలతో ఇంకా కొన్ని కీ కాన్స్టిట్యున్సీస్కి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మునుగోడుకు సంబంధించి కానీ, అలాగే ఎల్లారెడ్డికి సంబంధించి ఇటీవల చేరికలు అనేవి జరిగాయి కాబట్టి సో అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పటికే బీజేపీలో అక్కడ పనిచేస్తున్న వారు ఉన్నారు. సో వారిని కాదని కొత్తగా చేరిన వారికి టికెట్ ఇస్తే కనుక వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నిన్న వరంగల్ నుంచి ముఖ్యంగా రాకేష్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది. సో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారన్న ఆలోచనలో ఉన్నారు. సో అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఎల్లారెడ్డిలో ఇప్పటికే అక్కడ పైలా కృష్ణారెడ్డి ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా ఇటు నిన్న సుదర్శన్ రెడ్డి అక్కడ పార్టీలో చేరడం జరిగింది. సో ఆయనకి ఇస్తే ఇటు పైలా కృష్ణారెడ్డి వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఆశించే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా బీజేపీ అధిష్టానం చేస్తోంది. పూర్తిగా ఇక్కడ ఢిల్లీలో సిఈసి సమావేశానికి ముందు కోర్ కమిటీ సమావేశం అవ్వడం జరుగుతుంది. కోర్ కమిటీ భేటీ అయిన తర్వాత ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సామాజిక సమీకరణాలు ఉన్నాయి, ప్రత్యర్థి పార్టీలు ఎటువంటి అభ్యర్థిని అక్కడ బరిలో దించారు, అన్ని అంశాలని క్రోడీకరించిన తర్వాత అభ్యర్థి ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఒక పేరుని ఫైనల్ చేయడం జరుగుతుంది. దాని ఆధారంగానే సిఈసిలో తుది అభ్యర్థి ఎవరు అన్న అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకా 22 స్థానాలకు సంబంధించి అయితే పెండింగ్ ఉంచడం జరిగింది బీజేపీ. ఇందులో కొన్ని జనసేనకు కూడా ఇవ్వాల్సి ఉంది. సో వాటిపై క్లారిటీ వచ్చిన తర్వాత తుది లిస్ట్ ని బీజేపీ జాతీయ అధిష్టానం విడుదల చేయబోతోంది. రైట్ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.